మై ఛానల్ @Dana Collection 235. ఈరోజు వీడియో వచ్చేసరికి లోటస్ డిజైన్ 3D మోడల్లో చేస్తున్నాను. వీటికి కావాల్సినవి కట్ బ్యాంగిల్స్, 2 కట్ బ్యాంగిల్స్ కావాలి. సైజ్ మీ ఇష్టం. అలాగే డార్క్ పింక్, లైట్ పింక్ థ్రెడ్స్, ఫ్యాబ్రిక్లు B7000 గ్లూ కూడా కావాలి 3D డిజైన్ కాబట్టి. ఇది గ్లూ స్టిక్, ఇది వచ్చేసరికి సిజర్, ఇవి కావాలి. అలాగే స్టోన్స్ చెప్తాను మీకు. ఇవి 6కి ఐ షేప్ కుందన్స్, బేబీ పింక్. ఇవి డార్క్ గ్రీన్, 6కి ఐ షేప్ కుందన్స్, స్క్వేర్ కుందన్స్ పింక్, అలాగే హాఫ్ మూన్ కుందన్స్ గ్రీన్. ఇది సిరామిక్ వైట్ అంటారు, 3mm. స్టోన్ లైన్ 2 మీటర్స్ సరిపోతుంది. ఇప్పుడు బేబీ పింక్ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని లైన్స్ అనేది తీసుకోవాలి. నేను ఒక 25 లైన్స్ వరకు తీసుకున్నాను. సో 25 లైన్స్ తీసుకొని స్టార్టింగ్లో కొంచెం గ్లూ అనేది అప్లై చేసి, సో బ్యాంగిల్కి కింద సైడ్ ఏదైతే ఉందో అక్కడ మనము ఈ థ్రెడ్ని స్టిక్ చేసుకొని, సో తర్వాత నుంచి వ్రాపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకసారి క్లియర్గా అనేది మీరు చెక్ చేసినట్లయితే నేను వ్రాపింగ్ ఎలా చేస్తున్నానో మీకు అనేది క్లియర్గా అనేది కనిపిస్తుంది. సో మొత్తం వ్రాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇలా కొంచెం గ్లూ అప్లై చేసుకుంటే మీకు ఆ థ్రెడ్స్ అనేవి పోగులు పోకుండా ఉంటాయన్నమాట. మళ్ళీ స్టిక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా కింద సైడ్ వరకే మనము గ్లూ అనేది అక్కడ వరకే స్టిక్ చేసేయాలి. పైన సైడ్ స్టిక్ చేస్తే మనకి బాగోదన్నమాట, థ్రెడ్ వ్రాపింగ్ అనేది బాగోదు. సో కింద సైడ్నే మనం స్టిక్ చేసేసుకోవాలి. అలాగే ఇది నేను ఫస్ట్ 3 అనేది తీసుకున్నాను బేబీ పింక్ కలర్లో. మొత్తం 1 హ్యాండ్కి 5 బ్యాంగిల్స్ వస్తాయి. బేబీ పింక్ బ్యాంగిల్స్ ఏమో 3 వస్తాయి, 2 ఏమో డార్క్ పింక్లో అనేది వస్తాయి. ఇది థ్రెడ్నింగ్ కూడా నేను ఎలా చేస్తున్నానో క్లియర్గా చూడండి. ఈ విధంగా మొత్తం వ్రాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డార్క్ పింక్, సో ఇక్కడ గ్లూ అనేది అప్లై చేసేసుకొని కింద సైడ్ మాత్రమే మనము స్టిక్ చేస్తున్నాము. పైకి అనేది ఎడ్జెస్ రానివ్వకూడదు. ఈ విధంగా పైకి అనేది వస్తే మనకి వ్రాపింగ్ అనేది బాగోదన్నమాట. చూసారా, పింక్ కలర్ది కూడా డార్క్ పింక్ 2 అనేది నేను ఈ విధంగా వ్రాప్ చేసుకున్నాను. 3 వచ్చేసరికి బేబీ పింక్, 2 వచ్చేసరికి ఏమో డార్క్ పింక్. సో ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఇది నేను ఇప్పుడు వేసినది సైడ్కి 2 లైట్ పింక్ కలర్లో ఉన్నాయి కదా బ్యాంగిల్స్, అవన్నమాట. సో వాటి డిజైన్ లోటస్ ఎలా వేస్తున్నానో క్లియర్గా చూపిస్తాను. సో ఇది సైడ్కి వస్తుంది లోటస్ అనేది. ఫస్ట్ 6కే ఐ షేప్ కుందను బేబీ పింక్ ఏదైతే ఉందో స్ట్రైట్గా పెట్టుకోవాలి మిడిల్లో. సో సైడ్కి 2 ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం అనేది క్రాస్గా బెండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కింద సైడ్ హాఫ్ మూన్ కుందన్స్ ఉంటాయి కదా గ్రీన్ కలర్వి. సో లీఫ్ గ్రీన్ కలర్లో కాబట్టి నేను గ్రీన్ కలర్లో తీసుకున్నాను. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి అంటే ఆ కలర్లో చేసుకోవచ్చు. కింద సైడ్ 2 పెట్టేసిన తర్వాత ఈ మిడిల్లో ఉంది కదా, సో అంటే కుందనికి మిడిల్లో మనం కొంచెం క్రాస్ ఇచ్చుకుంటూ 6కి ఐ షేప్ కుందని పెట్టుకోవాలి. కింద ఫినిషింగ్ కోసం మిడిల్లో 3mm సిరామిక్ వైట్ అంటారు దీన్ని, సిరామిక్ వైట్ కుందని ఒకటి పెట్టుకోవాలి. అలాగే ఇదే మోడలు ఇంకొకసారి అనేది చూపిస్తాను, మీకు క్లియర్గా అనేది ఉంటుంది. సో లోటస్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి సో చూస్తే మీకు అనేది అర్థమైపోతుంది. ఒకసారి మీరు ఏదైనా వీడియో డిజైన్ చేస్తున్నారు అంటే మనం ఫస్ట్ టైం అంటే, సో ఎవరైనా చేసిన వీడియోస్ ఉంటాయి ఒకసారి చూసారు అంటే అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఇలా అనేది ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. మీకు 3D డిజైన్స్ కావాలి అన్న OHP షీట్, ఇలా డిఫరెంట్ డిజైన్స్ కూడా అనేది సో మన ఛానల్లో అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా యూస్ఫుల్ అనేది ఉన్నా వాళ్ళకి షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. సో మొత్తం అనేది లోటస్ ఇమిటేట్ చేసిన తర్వాత డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. సో సైడ్ బ్యాంగిల్ అయితే ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు మిడిల్ బ్యాంగిల్ అనమాట. మిడిల్ బ్యాంగిల్ సో లోటస్ అనేది నేను కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను, స్ట్రైట్గా అనేది వస్తాయి లోటసెస్. అలాగే అక్కడ మనకి హాఫ్ మూన్ కుందన్స్ యూజ్ చేసాం లీవ్ లాగా, ఇక్కడ వచ్చేసరికి ఐ షేప్ కుందన్స్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. ఇదే సేమ్ డిజైనే, హాఫ్ మూన్ కుందన్స్ ప్లేస్లో మనకి లీవ్స్ కింద ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్ హాఫ్ మూన్ కుందన్స్ ప్లేస్లో ఐ షేప్ కుందన్స్ పెట్టామంతే. సో మొత్తం అంతా సేమే. ఇలా ఈ విధంగా అనేది ఈ బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసుకోండి.
సో ఫినిష్ చేశాక నేను చూపిస్తాను. ఇలా వచ్చిందనమాట మొత్తము. ఈ విధంగా అనేది డిజైన్ ఉంటుందన్నమాట. ఇది స్ట్రైట్గా వేసుకున్న లోటస్. అలాగే ఇంకొక 2 బ్యాంగిల్స్ ఉంటాయి. సో వాటికి డిజైన్ ఎలా ఉంటుందో సో ఒక బ్యాంగిల్ నేను శాంపుల్కి చేసి చూపిస్తాను. సో లాస్ట్కి ఫైనల్ లుక్ అంతా చూపిస్తాను అనమాట. అన్ని బ్యాంగిల్స్ అనేది ఇమిటేట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు డార్క్ పింక్ నేను 2 తీసుకున్నాను కదా ఒక సెట్లో. సో ఒక బ్యాంగిల్ రెండింటికి సేమ్ ప్యాటర్నే కాబట్టి ఒక బ్యాంగిల్కి చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసరికి స్క్వేర్ కుందన్స్ అంటారనమాట. నేను డార్క్ పింక్లోనే తీసుకున్నాను ఈ స్క్వేర్ కుందన్స్ కూడా. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం అనేది ఒక స్ట్రైట్ లైన్ గీసి మిడిల్లోకి, సో ఆ మిడిల్లో అనేది ఈ స్క్వేర్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవటమే. ఇలా మొత్తం అనేది స్టిక్ చేసిన తర్వాత సో సైడ్స్ అనేది ఉంది కదా, సైడ్స్ మొత్తము కూడా ఇక్కడ మనము ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయవచ్చు. ఎందుకంటే థ్రెడ్ పైనే మనము కుందన్ స్టిక్ చేస్తున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూజ్ అవుతుంది. అలాగే 3D డిజైన్కి మనం కుందన్ పైన కుందన్ ఏదైతే స్టిక్ చేస్తామో అక్కడ B7000 గ్లూ యూజ్ చేయొచ్చు. సో థ్రెడ్ వర్క్ మొత్తము, థ్రెడ్ పైన వర్క్ ఏదైతే ఉందో అది మొత్తము ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయొచ్చు. సో ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము స్టిక్ చేస్తున్నది వచ్చేసరికి స్టోన్ లైన్ అంటారు. వైట్ కలర్ స్టోన్ లైన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో పింక్లో మనం పింక్ స్టోన్ లైన్ యూజ్ చేసామనుకోండి లుక్ బాగోదు, మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. అలాగే ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఇది మనం వైట్ లైన్ యూజ్ చేసినట్లయితే స్టోన్ లైను, సో వైట్కి మనం కొంచెం షైనీగా కనిపిస్తుంది అనమాట. మెరుస్తూ అలా వైట్గా అనేది లుక్ బాగుంటుంది. సో పింకే యూజ్ చేశారనుకోండి ఇంకా అందులో కలిసిపోతుంది, మనకి షైనీ లుక్ అనేది రాదు. సో అందుకే వైట్ లైన్ అనేది తీసుకున్నాను, స్టోన్ లైన్. సో ఈ విధంగా సెకండ్ వైపు ఏదైతే ఉందో ఇంకొక వైపు కూడా అనేది స్టోన్ లైన్ అనేది స్టిక్ చేసేసుకోవాలి ఈ విధంగా. సో ఒక హ్యాండ్తో పైన పట్టుకొని సో కింద నుంచి ఇలా మనం రౌండ్ గీసుకుంటే రౌండ్గా అతికించుకుంటూ స్టిక్ చేసుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇది ఒకసారి అనేది మీరు సెట్ చేయండి. సో ఎక్కడ గ్యాప్స్ రాకుండా సెట్ చేస్తే ఈ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. అలాగే మొత్తము బ్యాంగిల్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.